దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అబేల్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న మీ అందరికీ లోకరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో, ఈ సెప్టెంబర్ నెల 9వ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం చూసుకుందాం. గడిచిన నెలలన్నిటిలో దేవుడు తన వాక్కు ద్వారా తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి మన జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించాడు, అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అనేకుల జీవితాల్లో ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు కృప చూపించి వారిని అభివృద్ధిపరిచి వారిని ఆస్వాదించాడు. ఈ యొక్క 9వ నెల సెప్టెంబర్ మాసంలో కూడా దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దాన సందేశం చూస్తున్న మీ జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వారి జీవితాల్లో పొందుకొని వారి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేరబడాలని ఆశపడుతున్నారో వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించి అనేక పరిస్థితుల్లో మరణ పడక మీద ఉన్న వారిని సైతము దేవుడు లేవనెత్తబోతున్నాడు. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారి జీవితాల్ని దేవుడు ముట్టి వారికి స్వస్థతను కలగజేయబోతున్నాడు, వారికి ఆరోగ్యం కలగజేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. మన జీవితాల్లో ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, మనం ఏమీ సాధించలేకపోతున్నాము, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా వల్ల ఏమీ కావట్లేదు, నేను ఏదన్నా పని చేద్దామనుకుంటే, ఏదైనా సాధించాలనుకుంటే నా శరీరం సహకరించక అనారోగ్యంతో నన్ను కృంగదీస్తుంది. ఈ అనారోగ్యం వల్ల నేను ఎంతగానో కుమిలిపోతున్నాను. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణ మార్పుల వల్ల అనేక భయంకరమైన విష జ్వరాలు ప్రజల్ని ఏలుబడి చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో హాస్పిటల్లో కూడా ఖాళీ లేని స్థితిలో ఆ ప్రాంతాలు ఉన్నాయని మనం న్యూస్లో చూస్తున్నాము. హాస్పిటల్లో పడకలు కూడా ఖాళీ లేవు. అంత భయంకరమైన విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుడు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మాట వల్లే నరులు బ్రతుకుతారు. దేవుని యొక్క మాట ప్రాణాత్మ మూలుగుల్లోనికి విభజించిన మట్టుకు దూరుచు వారికి స్వస్థతను ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవుని మాటను అంగీకరిస్తున్నావా? దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావా? నీవు నమ్మితే గనక దేవుని మహిమను చూస్తావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను ఎన్నో మందులు వాడుతున్నాను, ఎన్నో రకాల వైద్యాలు నేను చేయించుకుంటున్నాను, అయినా నాకు స్వస్థత దొరకట్లేదు. నేను ఎన్నో మందులు వేసుకుంటున్నాను, ఎన్నో హాస్పిటల్ చుట్టూ నేను తిరుగుతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నా అనారోగ్యము నన్ను కృంగదీస్తుందని నీవు అనుకుంటున్నావా? దేవుడు తన వాక్కును పంపి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా,
నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే, దేవుని యొక్క మాటలకు నీవు లోబడితే, దేవుని యొక్క మాటలకు నీవు లోబడి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నీవు పాటిస్తూ, ఆయన మాటకు లోబడి నీవు యథార్థంగా నమ్మకంగా దేవుని ఎదుట నీవు ప్రవర్తిస్తే గనక అవి దొరికిన వారికి జీవాన్ని కలగజేస్తాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుడి యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలకు అనుగుణంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటే గనక మన జీవితాలు ఆరోగ్యంతో, స్వస్థతతో, సుఖ సంతోషాలతో విరజిల్లుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవి చెవియొగ్గుము. ఈ దినాల్లో వారు దురద చెవులు గలవారై దేవుని యొక్క మాటలు తుణీకరించి కల్పనా కథల వైపు వెళ్తున్న రోజులు ఇవి. కల్పనా కథలు, చమత్కారంతో నిండిన కథలు వారు బోధిస్తూ దేవుని యొక్క మాటను పక్కన పెట్టేసి ప్రజలు ఉత్సాహవంతులుగా, ప్రజలు ఆనందించే విధంగా వారి యొక్క బోధన మార్చేశారు. దేవుని యొక్క వాక్కు చెబుతుంది, అవి హృదయంలో భద్రపరుచుకుంటే దేవుని యొక్క వాక్కు ఎవరికైతే దొరుకుతుందో వారు జీవాన్ని పొందుకుంటారు. జీవాన్ని పొందుకోవటమే కాదు, వారి సర్వ శరీరానికి అవి ఆరోగ్యాన్ని ఇస్తాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక సైన్యాధిపతిని మనం చూద్దాం. ఆ సైన్యాధిపతి దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. మొదట తడువు చేసినా, మొదట అనుమానంతో ప్రవర్తించినా సరే దేవుని యొక్క మాటకు, సేవకుని యొక్క మాటకు లోబడ్డాడు. సేవకు యొక్క మాట ప్రకారము తను చేసినప్పుడు తన జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో, పరాక్రమశాలి అయ్యుండి సిరియా దేశానికి విజయాన్ని కలగజేయటంలో ముఖ్య పాత్ర పోషించిన సైన్యాధిపతి అయిన నయమాను కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న నయమాను యొక్క గృహములో తన భార్యకి పరిచారకురాలుగా ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది చెప్పింది, మన యజమానుడు బాగుపడాలంటే, మన యజమానుడికున్న ఆ యొక్క అనారోగ్యం నుంచి స్వస్థత పొందుకోవాలని అంటే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. ఆ గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్తే మన యజమానుడు తప్పకుండా విడుదల పొందుకుంటాడు తనకున్న అనారోగ్యం నుంచి అని తన యజమానురాలతో చెబితే, నయమాను భార్య నయమానుకి చెప్పిన మాటను బట్టి నయమాను దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడైన ఎలీషా వద్దకు నయమాను వెళ్ళినప్పుడు, ఎలీషా, యోర్దాను నదిలో నీవు 7 మార్లు స్నానం చేస్తే, యోర్దాను నదిలో నువ్వు 7 మార్లు మునిగితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకున్న ఆ యొక్క కుష్టి వ్యాధి నుంచి నీవు విడుదల పొందుకుంటావు అని చెప్పేసి దైవజనుడు చెప్పినప్పుడు ఆ నయమాను అనుకున్నాడు, మా దేశంలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, మంచి మంచి నదులు ప్రవహిస్తున్నాయి, ఆ నదుల్లో మునగమంటే మునిగేవాడిని, కానీ ఈ యోర్దాను నదిలో, ఈ బురద నీళ్ళైనా, ఈ యొక్క మురికి నీళ్ళైనా యోర్దాను నదిలో నన్ను మునగమంటున్నాడని చెప్పేసి అతను కోపంతో తన మొహాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు, ఆ మాటకు లోబడకుండా ఉండాలనుకున్నప్పుడు తన సైనికుల్లో ఒక వ్యక్తి, తన దగ్గర ఉన్న సైనికుల్లో ఒక వ్యక్తి, దైవజనుడు ఏదన్నా గొప్ప కార్యం చేయమంటే నీవు చేయవా యజమానుడా? దైవజనుడు గొప్ప కార్యం చేయమంటే నీవు చేస్తావు కదా, అలాంటి గొప్ప కార్యమే అని అనుకో, నిన్ను గొప్ప గొప్ప కార్యాలు చేయమనలేదు కదా, యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయమన్నాడు అని ఆ సైనికుడు చెప్పినప్పుడు ఆ యొక్క దైవజనుడి యొక్క మాటకు నయమాను లోబడి
ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నిర్గమాకాండము 14:26 దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు గైకొని ఆ ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకుంటే ఐగుప్తుకు కలగజేసిన ఏ రోగమును నేను మీకు కలగజేయను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే అని దేవుడు అంటున్నాడు. నీకున్న అనారోగ్యం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే, నీకున్న రోగం నుంచి నువ్వు స్వస్థత పొందుకోవాలంటే దేవుని యొక్క మాటకు నీవు లోబడాలి. హృదయము మోసకరమైనది, హృదయము ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయంలో దేవుని మాటను ఉంచుకోవాలి కానీ లోకాన్ని, లోకాశల్ని ఉంచుకోలేదు. నీ హృదయంలో దేవుని మాటను ఉంచుకోవాలి కానీ లోకాన్ని, లోకాశల్ని ఉంచుకోకూడదు. లోకాన్ని నీ హృదయంలో చేర్చుకోకూడదు. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో చేర్చుకొని దేవుని యొక్క మాటలకు నీవు లోబడి జీవిస్తే దేవుడు తప్పకుండా నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. దేవుడు తప్పకుండా నీకు స్వస్థతను కలగజేస్తాడు. నయమాను దైవజనుడు మాటకు లోబడి యోర్దానులో 7 మార్లు మునిగినప్పుడు, యోర్దానులో 7 మార్లు స్నానం చేసినప్పుడు నయమాను దేహము పసిపిల్లవాని దేహం వలె మారిందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నయమాను దేహము పసిపిల్లవాని దేహం వలె మారింది. కేవలము దేవుని యొక్క మాటకు లోబడటం, దైవజనుడు చెప్పిన మాటకు లోబడటం వల్ల నయమాను తెలుసుకున్నాడు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే లోకరక్షకుడు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే లోకరక్షకుడు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు తప్ప ఏ దేవుడు లేరని నయమాను తెలుసుకున్నాడు. నీవు దేవుణ్ణి తెలుసుకున్న వాడయుండి, దేవుని రక్షణ పొందుకున్న వాడయుండి నీవు అనారోగ్యంతో, వ్యాధులతో, సమస్యలతో నీవు బాధపడుతున్నావా? దేవుని మాటలు నీ హృదయంలో చేర్చుకో. దేవుని యొక్క మాటలకు నీవు లోబడి జీవించు. ఆయన ఆజ్ఞలను గైకొను. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా మాటలకు నీవు చెవిని పెట్టు. నా మాటలు నీ హృదయంలో చేర్చుకో. నా మాటలు నీ హృదయంలో చేర్చుకుంటే అవి నీకు జీవాన్ని కలిగజేస్తాయి, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. నయమానేమో దేవుని మాటకు లోబడి, నయమాను దైవజనుడి మాటకు లోబడి తనకున్న అనారోగ్యం నుంచి, ఆ కుష్ఠవ్యాధి నుంచి విడుదల పొందుకుంటే, గెహాజీ ఏమో ఎలీషా దగ్గర పరిచారకుడుగా ఉన్న గెహాజీ ఏమో దేవుని మాటను తునీకరించి, దేవుని యొక్క ఆజ్ఞను తునీకరించి నయమాను మీద ఉండవలసిన ఆ యొక్క కుష్ఠవ్యాధిని దేవుణ్ణి మోసం చేయటం వల్ల, దేవుని మాటలు తునీకరించడం వల్ల, దైవజనుడిని మోసం చేయటం వల్ల గెహాజీ తరతరాలు కుష్ఠవ్యాధికి శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు దేవుణ్ణి మోసం చేసే విధంగా ఉన్నావా? దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉన్నావా? ఈ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఈ దేహములో దేవుడు నివసిస్తున్నాడు. ఈ దేహంతో అపవిత్రమైన కార్యములు, ఈ దేహంతో వ్యర్థమైన పనులు చేస్తూ, పాపం చేస్తూ నీవు అనారోగ్యాన్ని, బలహీనతల్ని కొని తెచ్చుకుంటున్నావా? లేకపోతే ఈ దేహంతో దేవుణ్ణి మహింపరుస్తున్నావా? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మనుషుడా, నీవేది విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు ఎన్నటికీ వెక్కిరించబడడు. నీవు దేవుణ్ణి మోసం చేస్తే, నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ, నీకు నచ్చినట్టు నీవు జీవిస్తూ, నీ శరీర కోరికలు నెరవేర్చుకుంటుంటే, పాపాన్ని తీస్తున్న వాడిగా ఉంటే, అనారోగ్యము, బలహీనతలో, శోధనలు, వేదనలు, బాధలు, కష్టాలు నీ వెన్నంటే వస్తాయి. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఏది ఏమైనా సరే దేవుని మాటకు నేను లోపడతాను. దేవుని మాటలకు లోపడి నేను యథార్థంగా, పరిశుద్ధంగా దేవుని గణపరిచేవాడిగా నేను ఉంటానంటే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ పైన, మీ కుటుంబం పైన సమృద్ధిగా కుమ్మరించబడతాయి. ఇక్కడ నయమాను దేవుని మాటకు లోబడి, దైవజనుడికి మాట లోబడి ఆ కుష్ఠవ్యాధి నుంచి విడుదల పొందుకున్నాడు.
ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. 2023 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఆయన మన రోగములన్నింటినీ భరించిన వాడు, మన సంకటములన్నింటినీ కుదిరించిన వాడు, కరుణా కటాక్షుడు కిరీటం మనకి ధరింపజేసిన వాడు, తూర్పుకి పడమట ఎంత దూరంగా ఉన్నదో మన పాపాలను అంత దూరపరిచిన వాడు, భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో నీ ఎడల నా ఎడల ఆయన కృప అంత ఉన్నతముగా ఉన్నది. నీవు దేవుణ్ణి మోసపరుస్తూ దేవుని మాటను తునీకరిస్తూ జీవిస్తున్నావా? లోకంలో ఉన్న మాటలకు నువ్వు లోబడి జీవిస్తున్నావా? లోకాశల వైపు నువ్వు పరుగులెడుతున్నావా? నీవు దేవుని మాటలు పక్కన పెడితే దేవుణ్ణి మోసం చేసేవాడిగా నీవు ఉంటే గనక దేవుని యొక్క ఆ యొక్క జీవ గ్రంథంలోంచి నీ పేరు తుడిచివేయబడుతుంది. జీవ కిరీటాన్ని కోల్పోతావు. పరిశుద్ధ రాజ్యంలో ఆ యొక్క నిత్యత్వంలో ప్రవేశాన్ని నీవు కోల్పోతావు. అదే నీవు దేవుని మాటలకు లోబడితే, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడితే, దేవుని యొక్క కట్టడకు లోబడి పాపాన్ని అసహించుకొని పాపానికి దూరంగా జీవిస్తూ దేవుడి మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో చేర్చుకుంటే, దేవుని యొక్క మాటలకు నీ హృదయంలో స్థానమిస్తే ఆయన యొక్క పరలోక దీవెనలు, ఆయన పరలోక ఆశీర్వాదాలతో దేవుడు సమృద్ధిగా ఈ సెప్టెంబర్ మాసంలో మీకు ఆరోగ్యమును, స్వస్థతను, సమృద్ధిని కలగజేసి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. ఈ వాగ్దాన సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ముట్టబోతున్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన గాయపడిన హస్తంతో మిమ్మల్ని తాకబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, కనికర పూర్ణుడా, కృపగల దేవా, నాయన, వాతావరణ మార్పుల ద్వారా ఎంతమంది అయితే విష జ్వరాలతో బాధపడుతున్నారో, కనికర పూర్ణుడా, కృపగల దేవా, నీ గాయపడిన హస్తంతో యెహోవా రాఫా వారిని ముట్టండి, మీరు స్వస్థపరచండి నాయన. నీ స్వస్థత, నీ ఆరోగ్యము వారికి దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే వారి జీవితాల్లో ఆరోగ్యాన్ని కోల్పోయారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, మరలా వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, మరలా వారికి సమృద్ధిని దయచేయండి. వారి జీవితంలో వారు ఏది కోల్పోయినా సరే ప్రభా, అయా అది వారికి దయచేయండి ప్రభా. అయా ఉద్యోగాన్ని కోల్పోతే ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని వారికి దయచేయండి ప్రభా. గర్భఫలాన్ని కోల్పోతే మరలా వారిని మీరు దర్శించి వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అయా సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ప్రభా, అయా వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో, ఆనందాన్ని కోల్పోతే ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతే సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతే సమాధానాన్ని ప్రభా మీరు వారికి దయచేయండి ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని కలగజేయండి ప్రభా. కనికరం గల తండ్రి ప్రభా, అయా ఈ వాగ్దాన సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభా, వారి అవసరతలు ఏవై ఉన్నా, వారి అక్కర్లు ఏవై ఉన్నా ప్రభా, అయా మీరు వాటిని అన్నిటినీ తీర్చి ప్రభా, అయా వారందరినీ ప్రభా, నీ బిడ్డలైన వారందరినీ ప్రభా మీరు బలపరిచి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని లోకరక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి లోకరక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అబేల్ ఇవాంజలికల్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా ప్రతి ఒక్కరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఈ యొక్క వాగ్దాన సందేశాన్ని మీరు చేరవేసి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.